కేంద్రంలో మారుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కాసింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితే కనిపిస్తూ ఉంది. తాజాగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో రాబోయే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేయడం మీదే దృష్టి పెడుతూ ఉన్నాం. తెలంగాణ, పంజాబ్లో కూడా అదే పని చేయబోతూ ఉన్నాం. దక్షిణాదిలో సింగిల్గానే బలపడాలి అనే వ్యూహాలను అయితే రచించుకుంటూ వెళ్తూ ఉన్నాము అని ఆ వ్యాఖ్యలు ఒకవైపు చేసి ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. బీజేపీకి సింగిల్గా 240 మంది సభ్యుల మద్దతు ఉంది. గవర్నమెంట్ ఫామ్ నిలబడాలంటే 272 కావాలి. ఆ కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం, ఆ తర్వాత జనతాదళ్, నితీష్ కుమార్, జేడీయూ. అయితే ఈ క్రమంలో సరే వీళ్ళ మీద ఆధారపడి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారేమో కేంద్రానికి రావాల్సినవేది ఆయన సాధించుకొని వస్తూ ఉన్న పరిస్థితి అయితే లేదు. తన మీద ఆధారపడి ఉన్నా తాను వాళ్ళను పొగడటంలో పోటీ పడుతూ ఉన్నారు, ప్రశంసించడంలో పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అండ లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని ఎదుర్కోవడం ఎలా ఉంటుందో చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న నిజం చంద్రబాబు గారికి తెలుసు. కాబట్టి అతి వినయం ముందే ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు, తన మీద ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉన్నా కూడా. కానీ ఇప్పుడు ఇటు తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు రెబల్గా ఎన్డీఏకి మద్దతు ఇవ్వబోతున్నారు. ఈరోజు రేపు స్పీకర్ కూడా ఆ రెబల్ నాయకుడిని గుర్తించబోతున్నారు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్ అఫీషియల్గానే ఎన్డీఏ మద్దతుదారు అవుతుంది, 20 మంది ఎంపీలు. అప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడాల్సిన అవసరం ఖచ్చితంగా బీజేపీకి ఉండదు. జస్ట్ కూటమిలో ఉన్నారు అంటే ఉన్నారన్నట్లు అవుతుంది. అంతేగాని ఖచ్చితంగా హై ప్రియారిటీ ఇవ్వాలను, లేదా చంద్రబాబు గారి కోపం వస్తే మన ప్రభుత్వం పడిపోతుందనో, ఇటువంటివి ఏ కోశాన కేంద్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి అవసరం దాదాపు ఉండదు. ఈ ఎన్డీఏ కనుక 20 మంది ఇస్తామని ప్రకటించారు మద్దతు. ఇప్పటికే స్పీకర్ వాళ్ళను గుర్తించడం ఒకటే మిగిలింది. మరి వాళ్ళు కనుక 20 మంది అయితే అఫీషియల్గా తృణమూల్ వాళ్ళదే అవుతుంది. అప్పుడు వాళ్ళు ఎన్డీఏకి మద్దతు ఇస్తూ ఉన్నారు. సో చంద్రబాబు గారి అవసరం లేకుండానే కేంద్రంలో చాలా స్థిరమైన ప్రభుత్వం అనేది ఏర్పాటు జరుగుతుంది. సో అదే జరిగితే ఇక చంద్రబాబు గారిని ఏ కోశాన కేంద్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నిజంగానే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బలపడేకి రాజకీయం చేయడం మొదలెడితే అమిత్ షా గారు చెప్పినట్లు మొదట నష్టపోయేది, మొదట కష్టాల పాలయ్యేది నో డౌట్ తెలుగుదేశం పార్టీని.